మ్యూటేషన్స్ లో కూడా ఎవరైనా అంటే మాకు అన్యాయం జరిగింది లేదు, మాకు కొన్ని గ్రీవెన్సెస్ ఉన్నాయి, సో మా ల్యాండ్ వేరే వాళ్ళకి అమ్మడం జరిగింది, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రెండంచెల అపీల్ వ్యవస్థ అనేది ఈ కొత్త చట్టంలో రూపొందించడం జరిగింది. సో రెండంచెల అపీల్ వ్యవస్థ అంటే తహసీల్దార్ లెవెల్లో మ్యూటేషన్ జరిగిన 60 రోజుల్లోగా ఫస్ట్ అపీల్ అనేది ఆర్టీఓ లెవెల్లో ఆ రైతు అపీల్ చేసుకోవచ్చు. ఆర్టీఓ దగ్గర డిస్పోజ్ అయ్యింది, స్టిల్ నాకు న్యాయం జరగలేదు అనుకుంటే కలెక్టర్ దగ్గర ఆర్టీఓ జడ్జిమెంట్ ఇచ్చిన 30 రోజుల్లోగా కలెక్టర్ దగ్గర సెకండ్ సాధారణ నామాలకి క్రమబద్ధీకరిస్తారు. అది కూడా మనకి సాధారణ నామాలకి వచ్చిన అప్లికేషన్ కి నోటీస్ ఇచ్చిన 90 రోజుల్లోగా వాటిని డిస్పోజ్ చేస్తారు ఆర్టీఓ. సో కాబట్టి సెక్షన్ 6 కింద ఈ సాధారణ నామాల క్రమబద్ధీకరణ ప్రొవిజన్ అనేది నూతనంగా ఈ చట్టంలో వచ్చింది. సో అదేవిధంగా మనకి సెక్షన్ 8 కింద కూడా ఆర్టీఓ అనేది మ్యూటేషన్ పవర్స్ ఉన్నాయి. సో సెక్షన్ 8 లో ఏమేమి వస్తాయంటే సివిల్ కోర్టు డిగ్రీ, అంటే ఎవరైనా రైతుకి ఫేవర్ గా కోర్టులో ఆర్డర్ వచ్చింది, సివిల్ కోర్టులో ఆర్డర్ వస్తే వాళ్ళు ఆర్టీఓకి అప్లై చేసుకుంటే ఆ ఆర్డర్ ని ఇంప్లిమెంట్ చేసే పవర్ ఆర్టీఓకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లోకాయుక్త డిగ్రీస్ ఉంటాయి, అంటే లోకాయుక్తలో జడ్జిమెంట్ రావచ్చు. అసైన్మెంట్ ల్యాండ్స్ కూడా ఆర్టీఓకి చేసే పవర్స్ అనేది ఈ చట్టంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇనామ్ ల్యాండ్స్ కి ఓఆర్సీ సర్టిఫికేట్ ఇవ్వడము, పర్మనెంట్ టెనెన్సీ యాక్ట్ కింద 38E సర్టిఫికేట్స్ ఇవ్వడం కానీ, ఎల్పిఎస్ యాక్ట్ కింద ఆర్ఆర్ రెవెన్యూ రికవరీ యాక్ట్, ఇలా డిఫరెంట్ యాక్ట్స్ కింద కూడా మ్యూటేషన్స్ ఆర్టీఓ చేసే అథారిటీ అనేది సెక్షన్ 8 లో పొందుపరచడం జరిగింది. ఈ రెండు సెక్షన్లు అంటే సెక్షన్ 6 కింద ఉన్న సాధారణ నామాల క్రమబద్ధీకరణ, అదేవిధంగా సెక్షన్ 8 లో చేసే మ్యూటేషన్స్, ఈ రెండు సెక్షన్ లో ఏదైతే ఆర్టీఓ మ్యూటేషన్స్ చేస్తారో వీటికి కూడా రెండంచెల అపీల్ వ్యవస్థ అనేది ఉంది. వీటికి ఆర్టీఓ మ్యూటేషన్స్ చేస్తారు కాబట్టి మ్యూటేషన్ చేసిన 60 రోజుల్లోగా ఫస్ట్ అపీల్ అనేది కలెక్టర్ కోర్టులో వేసుకోవచ్చు. సో అంటే ఇప్పుడు మనకి సాధారణ నామా క్రమబద్ధీకరణ జరిగింది, కొంతమంది అది రెగ్యులైజ్ అయిన తర్వాత ఎవరైతే సేల్ చేశారని ఉందో వాళ్ళ తర్వాత వాళ్ళకి మేము అమ్మకుండానే మా భూమిని అమ్మినట్లుగా ఆర్టీఓ రెగ్యులైజ్ చేశారు అని గ్రీవెన్స్ ఉండొచ్చు. కొంతమందికి మేము కొన్నాము అయినా కూడా మా సాధారణ అప్లికేషన్ రిజెక్ట్ చేశారు. మన రాష్ట్రంలో సుమారు 9 లక్షలకు పైగా రైతులు ఆన్లైన్ లో అప్లై చేసుకున్నారు. కానీ పాత చట్టంలో సాధారణ నామాన్ని క్రమబద్ధీకరించడానికి చట్టంలో ప్రొవిజన్ లేదు. సో లేకపోవడం వల్ల హైకోర్టుకు కూడా అప్రోచ్ అయితే కొంతమంది రైతులు హైకోర్టులో స్టే ఆర్డర్ ఇవ్వడం జరిగింది.